హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం బోట్ నుంచి డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ కాస్త ప్రీమియం సెగ్మెంట్, అంటే బోట్ జిబ్రానిక్స్ బేసిక్గా ప్రీమియం సెగ్మెంట్ అంటే మనకి అబౌట్ 20,000 అంటే వీళ్ళ బ్రాండ్లో కాస్త అది ప్రీమియం సెగ్మెంట్ అనే చెప్పాలి. ఇది డాల్బీ అట్మాస్, ఇది మనకి 7.1.4 ఛానల్తో వస్తుంది అండ్ 700 వాట్స్ అవుట్పుట్తో వస్తుంది. సో ఈ రోజు దీని యొక్క ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. దీన్ని మేము తరోగా టెస్ట్ చేసాం, బర్నింగ్ చేసాం అండ్ ఎవ్రీథింగ్ తరోగా టెస్ట్ చేసాక మీకు ఒక వీడియో అయితే చేస్తున్నాం. దీన్ని బట్టి మీరు దీన్ని తీసుకోవాలవుతుంది అనేది ఒక క్లారిటీ బై ఎండ్ ఆఫ్ ది వీడియో అయితే వస్తుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్ మనం బాక్స్ కనెక్ట్ చూద్దాం, లేటర్ అని ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి బాక్స్ లో వచ్చేసి పవర్ కార్డ్ ప్రొవైడ్ చేశారు, దాంతోపాటు ఒక ఆక్స్ కేబుల్ ఉంటుంది అండ్ యూజర్ మాన్యువల్ ఉంటుంది అండ్ రిమోట్ ఉంటుంది. రిమోట్ తో పాటు మనకి సబ్వూఫర్ చూడడానికి ఉంటుంది అండ్ 2 శాటిలైట్ స్పీకర్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు మనకి మెయిన్ సౌండ్ బార్ అయితే ఉంటుంది అనమాట. దట్స్ ఇట్ బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే. అండ్ ఇక డిజైన్ విషయానికి వస్తే మాత్రం కాస్త బోట్ నుంచి యూనిక్ డిజైన్ అని చెప్పుకోవాలి. సో ఏదైతే మనకి సబ్వూఫర్ ఉందో ఇది మీకు ఆల్రెడీ చెప్పాను, కొత్తగా వస్తున్న సిరీస్ లో మనకి ఈ సబ్వూఫర్ డిజైన్ అయితే చేంజ్ చేశారు, సేమ్ యాజ్ టీజ్ ఉంటుంది. అండ్ ఏదైతే శాటిలైట్ డిజైన్ మీరు చూడొచ్చు, ఆ గ్రిల్ టాప్ లో ఫ్రంట్ ఉంటుంది, ఎందుకంటే ఇది మనకి అట్మాస్ కాబట్టి. శాటిలైట్ లో కూడా మనకి అట్మాస్ స్పీకర్స్ ఉంటాయి బ్యాక్ సైడ్, అంటే టాప్ లో ఒకటి ఉంటుంది, ఫ్రంట్ లో స్పీకర్స్ ఉంటాయి అనమాట. దానివల్ల మనకి గ్రిల్ అయితే ఇలా ఇచ్చారు, చూడడానికి చాలా పాలిష్డ్ గా సింపుల్ గా చాలా బెటర్ గా అయితే ఉన్నాయి. అండ్ ఇక ఆ తర్వాతకి మెయిన్ గా సౌండ్ బార్. ఈసారి సౌండ్ బార్ లో చాలా డిజైన్ లో డిఫరెన్సెస్ అయితే చూడొచ్చు. ఫ్రంట్ గ్రిల్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ మీకు డాల్బీ అట్మాస్ లోగో ఉంటుంది, ఇక్కడ వీళ్ళ బ్రాండింగ్ లోగో ఉంటుంది. టాప్ లో మనకి అట్మాస్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ 2 అట్మాస్ స్పీకర్స్. అండ్ దాని పక్కన మనం ఇక్కడ చూస్తే కంట్రోల్ చూడడానికి అయితే ఉంది, ఆన్ ఆఫ్, నెక్స్ట్ మోడ్ చేంజ్ చేసుకోవడం, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడ చూడడానికి అయితే ఉంది. సైడ్స్ కూడా మనకి గ్రిల్ అయితే ఇచ్చారనమాట, ఎక్స్ట్రా స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక బ్యాక్ సైడ్ కనుక మనం చూసినట్లయితే డిజైన్ లో భాగంగా కనెక్టివిటీ చూడొచ్చు. HDMI అవుట్ అయితే ఉంటుంది, ఇది ఈఆర్క్ సపోర్ట్ తో వస్తుంది అండ్ USB ఉంటుంది, ఆక్స్ ఉంటుంది, కోయాక్సియల్ ఉంటుంది, ఆప్టికల్ ఉంటుంది. అండ్ ఇక సబ్వూఫర్ అవుట్ ఇచ్చుకోవడానికి మనకి ఒక పోర్ట్ అయితే ఉందన్నమాట, ఎందుకంటే మనకి సబ్వూఫర్ అనేది వైర్డ్ గా వస్తుంది, వైర్లెస్ కాదు. కాస్త డిజైన్ లో భాగంగా వీళ్ళు వైర్లెస్ తీసుకురావాల్సింది. శాటిలైట్స్ మనకి వైర్లెస్ గానే ఇచ్చారు, బట్ సబ్వూఫర్ మాత్రం వైడ్ అయితే ఇచ్చారు. ఏదైతే శాటిలైట్స్ ఉన్నాయో శాటిలైట్స్ వైడ్ అయినప్పటికీ ఒక శాటిలైట్కి ఇంకో శాటిలైట్ కనెక్ట్ అయితే చేయాలి, దానికోసం ఒక డెడికేటెడ్ వైర్ ఉంటుంది. వైర్ లెంత్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో కాస్త పర్లేదు, ఒక సైడ్ బై సైడ్ స్ట్రైట్ లైన్గా పెడితే మీకు ప్రాబ్లం లేదు, కానీ ఒకవేళ ఇంటి నుంచి ఇలా వచ్చి పైకి వెళ్ళి కిందికి దిగాలంటే ఈ వైర్ అయితే సరిపోదు. డిజైన్లో భాగంగా ఈ చిన్న చిన్న డ్రాప్ బ్యాక్స్ అయితే నాకు అనిపించాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం స్ట్రాంగ్ ఎనఫ్, నాకు ఎక్కడ బిల్డ్ క్వాలిటీ మేజర్ కాంప్రమైజ్ అనిపించలేదు. యూజువల్గా ఈ బడ్జెట్లో ఏవైతే మనకి బిల్డ్ క్వాలిటీ ఆఫర్ చేస్తే సేమ్ బిల్డ్ క్వాలిటీ అయితే మనకి చూడడానికి అయితే ఉంది. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది రిమోట్. రిమోట్ సేమ్ మీకు ఇది ఆల్మోస్ట్ ఏదైతే మోటర్లో యాంఫీ సౌండ్ ఎక్స్ డాల్బీ అట్మాస్ చేసామో ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది, కాకపోతే అందులో డబుల్ సబ్వూఫర్తో వస్తుంది, ఇందులో సింగిల్ సబ్వూఫర్తో వస్తుంది. రిమోట్స్ కూడా ఒకదానికి పనిచేస్తున్నాయి, సేమ్ రిమోట్తో వస్తుంది. మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ మీడియా కంట్రోల్స్ అన్ని చూడడానికి ఉంటుంది. మోడ్ బటన్ ఉంటుంది, మీరు ఏదైతే మోడ్ ఉన్నారో ఆ మోడ్ చేంజ్ చేసుకోవడానికి మీకు. అండ్ దాంతోపాటు మనకి ఈక్వలైజర్ మోడ్స్ అయితే ఉంటాయి, 4 ఈక్వలైజర్ మోడ్స్ ఉంటాయి అనమాట. ఇందులో వచ్చేసి మీకు మ్యూజిక్ ఉంటుంది, మూవీ ఉంటుంది అండ్ దాంతోపాటు మీకు న్యూస్, స్పోర్ట్స్ చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక రిమైనింగ్ మనకి బ్లూటూత్కి డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. ఇమీడియట్గా మోడ్స్లోంచి ఎక్కువగా మనం సాంగ్స్ మొబైల్ ద్వారా వింటుంటాం కాబట్టి బ్లూటూత్కి డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. అండ్ 3D ఆడియో బటన్ అయితే ఇచ్చారు. ఇది అంత యూస్ఫుల్ ఏం కాదు, 3D ఆడియో పెట్టినప్పుడు మీకు వోకల్స్ని ఓవరాల్ ఇన్స్ట్రుమెంటల్స్ అనేది డామినేట్ చేస్తుంది, సో దట్ అంతా యూస్ఫుల్ అయితే కాదు. అండ్ బేస్ కంట్రోల్, ట్రెబుల్ కంట్రోల్ చూడడానికి ఉంది. ఒక థింగ్ ఏంటంటే నాకు ఇందులో బేస్ ట్రెబుల్తో పాటు సెంటర్ స్పీకర్ కంట్రోల్ అండ్ రేర్ సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్ కంట్రోల్ కూడా ఇచ్చుంటే బాగుండేది. కాస్త మనకి నచ్చేటట్టుగా మనం ట్యూన్ అయితే చేయొచ్చు, మనం చూసే సిచ్యువేషన్ బట్టి. ఫర్ సపోజ్ నైట్ చూస్తున్నాం అనుకోండి, నైట్ కండిషన్లో మనకి వోకల్స్ పెంచుకొని, సెంటర్ స్పీకర్స్ పెంచుకొని కాస్త తక్కువ వాల్యూమ్లో ఉన్నా సరే మనకి ఎదుటి వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఇట్లాంటి కంట్రోల్స్ ఈ మధ్యన చాలా బ్రాండ్స్ తీసేస్తున్నాయి, ఎస్పెషల్గా బోట్ అయితే ఇదైతే చేంజ్ చేసుకోవాలి. అదొకటైతే నాకు డిఫరెన్స్ అనిపించింది. దట్స్ ఇట్. ఇక రిమోట్లో అంతకుమించి మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండవు. మోడ్స్లో మీకు చెప్పాను కదా, ఆక్స్ ఇందా చెప్పిన కనెక్టివిటీ అని ఉంటుంది అండ్ అఫ్ కోర్స్ బ్లూటూత్ కూడా ఉంటుంది, కాబట్టి బ్లూటూత్ ద్వారా కూడా మీరు సాంగ్స్ అయితే వినొచ్చు. అనాయికి ఇవన్నీ కాదు, సౌండ్ క్వాలిటీ గురించి చెప్పు. 700 వాట్స్ అంటున్నాం, ఎస్ ఇది మనకి 700 వాట్స్ అవుట్పుట్తో వస్తుంది. అండ్ దాంతోపాటు 7.1.4 ఛానల్స్ అండ్ మీకు శాటిలైట్లో 2 అట్మాస్ స్పీకర్స్ ఉంటాయి, ఇక్కడ సబ్వూఫర్లో 2 అట్మాస్ సౌండ్ బార్లో 2 అట్మాస్ స్పీకర్స్ ఉంటాయి కాబట్టి 7.1.4 7 మెయిన్ ఛానల్స్ అయితే మనకి చూడడానికి అయితే ఉంటుంది అనమాట సౌండ్ బార్లో, సైడ్స్కి ఇవన్నీ కూడా మీకు. సో ఇదంతా కాదు, డాల్బీ అట్మాస్తో వస్తుందన్న ఎట్లుంది ఏంటి అంటే మాత్రం ఫస్ట్లీ వాల్యూమ్ విషయానికి వస్తే మాత్రం మాకు బ్లూటూత్లో కాస్త లో అనిపించింది. లో అంటే మీరు 100% వాల్యూమ్ పెట్టుకొని వినొచ్చు, అంటే మరీ 100% వాల్యూమ్ పెట్టుకుంటే గోడలు పగిలిపోతాయి, చెవులు పగిలిపోతాయి, ఇట్లా లేదు. బ్లూటూత్లో మీరు 100% వాల్యూమ్ వరకు వినొచ్చు. బట్ ఎప్పుడైతే ఈఆర్క్ ద్వారా మీరు టీవీ కనెక్ట్ చేసుకుంటారో అప్పుడు మాత్రం వాల్యూమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, సో దట్ మీరు 100% వాల్యూమ్ పెట్టుకొని వినే సిచ్యువేషన్ అయితే ఉండదు. ఆ డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేశాను. బ్లూటూత్లో లిటిల్ బిట్ వాల్యూమ్ తక్కువ అనిపించింది, బట్
నార్మల్గా మీరు ఈ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే చాలా హైగా ఉంటుంది, ఫుల్ పెట్టుకునే అవసరం అయితే ఉండదు. అండ్ ఇక బేస్ విషయానికి వస్తే మాత్రం సేమ్ అదే రోగం. బోట్ మనం 6250 డిఏలో అదే చెప్పాం, మోటార్లో యాంపీ సౌండ్ ఎక్స్లో అదే చెప్పాం. యాక్చువల్గా వీళ్ళిద్దరికి ఒకడే మ్యానుఫ్యాక్చర్ అవడో దరిద్రుడు వీళ్ళని తయారు చేస్తున్నట్టుంది. ఆప్టిమైజేషన్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్ బేస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ మోడ్స్లో మనకి ఈక్వలైజర్ మోడ్స్లో చెప్పాను కదా మ్యూజిక్ ఉంటుందని. మ్యూజిక్ ఎప్పుడైతే పెడతారో బేస్ అంతా పడుకుంటుంది, అసలు సబ్వూఫర్ ఉందా లేదా అన్నట్టు ఉంటుంది. అదే మీరు మూవీ మోడ్లోకి వెళ్ళగానే ఆల్ ఆఫ్ ది సడన్ ఒక సబ్వూఫర్ కాదు 2 సబ్వూఫర్లు సడన్గా తీసుకొచ్చి పెట్టామన్నంత బేస్ వస్తుంది. ఆ ఆప్టిమైజేషన్ ఇష్యూ అనేది వీళ్ళు రీసెంట్గా తెచ్చిన ప్రతి సౌండ్ బార్లో కనిపిస్తుంది. బోట్లో ఒక్క దాంట్లో కనిపిస్తే మిస్టేక్ అనుకోవచ్చు, ప్రతి దాంట్లో కనిపిస్తే వాళ్ళు మేబీ వాంటెడ్లీ చేస్తుండొచ్చు. బట్ దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, దాని గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకోవాలి. ఎస్పెషల్గా మనం ఇంట్లో మూవీస్ చూస్తున్నాం అనుకోండి, మూవీస్ చూసేటప్పుడు మనకి బేస్ ఎంత ఇంపార్టెంటో ఇన్స్ట్రుమెంటల్స్ వోకల్స్ అంత ఇంపార్టెంట్. అరే వాడేం మాట్లాడుతున్నాడో వినపడట్లేదు కదా అని మనం వాల్యూమ్ పెంచుకోవడానికి ట్రై చేస్తే వోకల్స్ కోసం ఆల్ ఆఫ్ సడన్ ఏదైనా బేస్ వచ్చే సౌండ్ వస్తే దన్ను అని ఇల్లంతా తిరిగిపోతుంది. సో కాస్త బేస్ క్యాలిబ్రేషన్ అనేది ఆప్టిమైజేషన్ అనేది ప్రాపర్గా లేదు. వీళ్ళు మరి ఫర్మ్వేర్ అప్డేట్ ఇస్తారా ఏం చేస్తారా కానీ పాత చెప్పినట్టే సేమ్ ఇష్యూ ఇందులో కూడా కంటిన్యూ అయితే అవుతుంది. మేబీ ఇది ఓవర్ అప్డేట్ చేసుకోవచ్చు, అప్డేట్ కాదు మీ చేతిలో ఉన్నది నువ్వు చెప్పగలిగింది ఏమని చెప్పంటే మాత్రం బేస్ని -3లో పెట్టుకోండి. మూవీ మోడ్లో చూస్తుంటే -3లో పెట్టుకోండి, మ్యూజిక్ మోడ్లో చూస్తుంటే +3లో పెట్టుకోండి. సమ్హౌ మీకు వినసొంపుగా ఉంటుంది మ్యూజిక్ అయితే. అక్కడ మ్యూజిక్ కానీ మూవీ కానీ బెటర్గా ఉంటుంది. లేదు ఇదేది చేసుకోకుండా 0లో పెట్టి మీరు మ్యూజిక్ వింటున్నా, 0లో పెట్టి మీరు మూవీ వింటున్నా, 2 ఎక్స్పీరియన్స్లు ఖరాబ్ అయితే బికాస్ ఆఫ్ ఈ ఆప్టిమైజేషన్ ఇష్యూ వల్ల. అండ్ ట్రెబుల్స్ అయితే గుడ్ ఎనఫ్. ట్రెబుల్స్ నాకు ఏ మోడ్లో తక్కువ అనిపించలేదు. మీరు మ్యూజిక్ మోడ్లో కానీ మూవీ మోడ్లో కానీ ట్రెబుల్స్ అనేది బెటర్గా ఉన్నాయి, ఎక్కడ ఇష్యూ లేదు. వోకల్స్ క్లియర్గానే ఉన్నాయి. బట్ చెప్పాను కదా మూవీ మోడ్లో ఎప్పుడైతే మీరు షిఫ్ట్ అయిపోతారో బికాస్ ఆఫ్ బేస్ డామినెన్స్ మనం ఆబ్వియస్లీ వాల్యూమ్ తక్కువ పెట్టుకోవాలి. వాల్యూమ్ తక్కువ పెట్టుకున్నప్పుడు మనకి వోకల్స్ అనేది కాస్త వినపడడం ఇబ్బందిగా ఉంటుంది. వోకల్స్ క్లియర్గానే ఉన్నాయి, బట్ కాస్త ఈ ఆప్టిమైజేషన్ బేస్కి అదర్ ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్కి మ్యూజిక్ వోకల్స్కి చేస్తే బాగుండని అయితే నాకు అనిపించింది. ఎక్సెప్ట్ దట్ నాకు ఎక్కడ ఇష్యూ లేదు. ఇన్స్ట్రుమెంటల్స్ క్లారిటీ కూడా బాగానే ఉంది, ఎక్కడ మీకు మేజర్ ఇష్యూ అయితే ఉండదు. కాస్త ట్రెబులిష్గా ఉంటుంది ఎందుకంటే గజ్జల ఇన్వాల్వ్మెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త ట్రెబులిష్గా ఉంటుంది. బట్ సబ్వూఫర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి దానికి యాడెడ్ అంటే మామూలుగా ఇందులో ఓన్లీ సబ్వూఫర్ తీసేసి వింటే మీకు అంత ఇంపాక్ట్ ఉండదు. సబ్వూఫర్ యాడ్ అయినప్పుడు దీని నుంచి వచ్చే బేస్ దీన్ని క్యాలిబ్రేట్ అయ్యి పర్ఫెక్ట్గా, సో వినడానికి అయితే చాలా బాగుంది, నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. అండ్ సరౌండ్ సౌండ్ కూడా చాలా గుడ్ ఎనఫ్, నాకు ఎక్కడ ఇష్యూ లేదు. అంటే రెస్పాండ్ అవ్వట్లేదు లేకపోతే సరౌండ్లో వోకల్స్ వస్తున్నాయి ఇట్లాంటి ఇష్యూస్ ఏం లేవు. ప్రాపర్ పర్ఫెక్ట్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ అయితే మీ దగ్గర అయితే ఉంటుంది. అండ్ ఇక ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం మంచి ఆడియో క్వాలిటీ ఉంది. చెప్పాను కదా అదే ఇష్యూ, మ్యూజిక్లో పెట్టుకుంటే బేస్ తక్కువ, మూవీలో పెట్టుకుంటే బేస్ ఎక్కువ. ఇది మేబీ ఓవర్ ది అప్డేట్ వీళ్ళు సార్ట్ అవుట్ అయితే చేయొచ్చు, వాళ్ళ చేతిలో ఉన్న పని ఇది. సో చూడాలి చేస్తారా చేయరనేది. ఇక కాన్స్ విషయానికి వస్తే మాత్రం చెప్పాను కదా అదే ఓవర్ బేస్ అనేది కాస్త మిడ్స్ని డామినేట్ చేస్తూ ఉంటుంది, అంటే వోకల్స్ని మిడ్స్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. సౌండ్ పెట్టుకొని ప్రశాంతంగా ఒక మూవీ హై వాల్యూమ్లో చూసే అంత ఫ్రీడమ్ మీకు ఇవ్వదు ఆ సబ్వూఫర్ అనేది. -3లో పెట్టుకుంటే సమ్హౌ మేనేజ్ చేయొచ్చు అంతే, అది మన చేతిలో సెట్టింగ్ ఉంది కాబట్టి. కాస్త వీళ్ళు అట్లీస్ట్ ఇందాక నేను చెప్పినట్టుగా సెంటర్ స్పీకర్ కంట్రోల్ ఇచ్చినా సరే వోకల్స్ పెంచుకునే వాళ్ళం, అదైతే ఇవ్వలేదు. అండ్ సరౌండ్స్ వైర్ ఇందాక నేను చెప్పినట్టు కాస్త షార్ట్గా ఉంది, ఇది కాస్త బిగ్గరగా ఇస్తే పోయేది. లేదు వీళ్ళు 22,000 రూపాయల్లో తీసుకొచ్చారు. 22,000 రూపాయల్లో ట్రూలీ వైర్లెస్ ఇవ్వచ్చు, అంటే దీనికి జస్ట్ పవర్ కార్డ్ ఇచ్చి ఇది బ్లూటూత్ ద్వారా పేర్ అవుతుంది, ఇది బ్లూటూత్ ద్వారా పేర్ అవుతుంది, అలా ఇచ్చుంటే బాగుండనేది నా ఫీలింగ్. అండ్ ఇక ఆ తర్వాతకి సరౌండ్ సెంటర్ కంట్రోల్ అయితే రిమోట్లో చూడడానికి అయితే లేవు. ఇవి మేజర్ కాన్స్ అనిపించినాయి. యాక్చువల్గా ఇది 22,000 అయితే వీళ్ళు లాంచ్ చేశారు, బట్ రైట్ నా వీడియో చేసే టైంకి 20,000 ఉంది. అలా 20,000 తీసుకోవచ్చు అంటే స్టిల్ ఒకవేళ ఈ ప్రాబ్లం సార్ట్ అవుట్ అయిపోయి వేరే యూట్యూబర్లు ఏమైనా వీడియో చేసి ఇదైనా సరే నా దగ్గర ఉండి ఒకవేళ ఫర్మ్వేర్ అప్డేట్ వచ్చి నేను ఇంకో వీడియో చేసినా సరే కన్సిడర్ చేయొచ్చు, కానీ 20,000 రూపాయలకి. అదర్వైజ్ ఈ ఎక్స్పీరియన్స్కి 20,000 రూపాయలు నేను పెట్టమని చెప్పను. ఎందుకంటే దెర్ ఈస్ అ బెటర్ ఆల్టర్నేటివ్స్. ఒకటి వచ్చేసి మీకు ఏదైతే
ఎల్జీ S65 TR ఉందో, సో అది వచ్చేసి మీకు సేమ్ ప్రైస్ రేంజ్లో వస్తుంది. డాల్బీ అట్మాస్ కాకపోవచ్చు, బట్ బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్, ఓవరాల్ ఆడియో ఎక్స్పీరియన్స్, మూవీ ఎక్స్పీరియన్స్, మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ పర్ఫెక్ట్గా ఎల్జీ S65 TRలో ఉంటుంది. దానికి వెళ్ళొచ్చు. లేదనుకుంటే మోటరోలా వాళ్ళు రీసెంట్గా తీసుకొచ్చిన వీళ్ళ సిబ్లింగే, అంటే ఐ మీన్ అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్గా జరిగేది అదే వాస్తవానికి. మోటరోలా మోటో యాంపీ సౌండ్ ఎక్స్ డాల్బీ అట్మాస్ ఉంటుంది. దానికి వెళ్ళండి ఓవర్ దిస్ వన్. మీకు ఇంకాస్త బెటర్ ఎక్స్పీరియన్స్ అందులో ఉంటుంది. అందులో కూడా ఓవర్ బేస్ ఉంటుంది, బట్ స్టిల్ మిడ్స్ని వోకల్స్ని డామినేట్ చేయట్లేదు. అక్కడ మిడ్స్ వోకల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి కాబట్టి దీనికంటే దానికి వెళ్ళమని చెప్తాను. సో బెటర్ ఎల్జీ S65 TR కానీ డాల్బీ అట్మాస్ది మోటరోలా యాంపీ సౌండ్ ఎక్స్ కానీ వెళ్ళండి. దీనికి వెళ్ళాలంటే బిలో 15,000 ఎప్పుడైనా మీకు ఆఫర్లో వస్తే ఎస్ యూ కెన్ కన్సిడర్. అదర్వైజ్ 20,000 22,000కి నేను ఈ పర్ఫెక్ట్ ఆప్టిమైజేషన్ లేని ఈ సౌండ్ బార్ని అయితే నా వైపు నుంచి అయితే నేను రికమెండ్ అయితే చేయను. అదైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను మీకు సజెస్ట్ చేసిన ఎల్జీ S65 TR కానీ మోటరోలా డాల్బీ యాంపీ సౌండ్ ఎక్స్ కానీ ఫ్లిప్కార్ట్ది ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి ఉంటాయి, అక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. రివ్యూ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఏదో ఒక చిన్న కామెంట్, ఛానల్ గురించో మన రివ్యూ గురించో ఏదో ఒకటి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మనకు కాస్త బూస్ట్ వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.